హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఓకే, డన్. ఎస్ఎస్సిజిడి కీ వచ్చేసింది, అందరు కీ చూసేసుకున్నారు. నిన్న నేను ఒక వీడియో పెట్టినా, ఆ వీడియోని చూసి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. వాటన్నింటికి ఈ వీడియోలో నేను అన్ని డౌట్స్ క్లియర్ చేస్తా, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, డన్. చాలామంది ఏం చెప్తారు, అన్న నాది ఎస్సీ కేటగిరీ, నాకు 66 వచ్చింది. తర్వాత నాది ఎస్సీ కేటగిరీ, నాకు 50 మార్కులు వచ్చినాయి. నాది ఓబీసీ 70 మార్కులు వచ్చినాయి. తర్వాత నాది ఈడబ్ల్యూఎస్ కోట, నాకు 50 మార్కులు వచ్చినాయి, 40 మార్కులు వచ్చినాయి, 90 మార్కులు వచ్చినాయి, 100, 30, 20 అని ఇట్లా ఎన్నో కామెంట్స్ పెట్టారు. దానికి కొన్ని కామెంట్స్ పెట్టారు. వీటన్నింటి కామెంట్స్కి నేను రిప్లై చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరి కోసం, మీ అందరికీ ఆశలు, ధైర్యం పెంచడం కోసమే మీ ముందుకు నేను వచ్చిన. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సరే, లాస్ట్ టైం 2022 తీసుకుందాం. 35 మార్క్స్కు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. నక్సల్ కాదు, మళ్ళీ నక్సల్ అనుకున్నారు. నార్మల్గానే నార్మల్ డిస్ట్రిక్ట్స్లోనే 35-40 మార్క్స్ లోపే జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నక్సల్లో 30 మార్క్స్ 32 మార్క్స్కు జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. 40 మార్కులకు జాబులు కొట్టిన వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా, నా పోటీ బాగా పెరిగింది కదా, ఇప్పుడు అంతా సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది అంటారు. సరే, యాక్చువల్గా ఇది కన్ఫర్మ్, ఇది మొత్తం ఫైనల్ రిజల్ట్ కాదు. ఇది మీకు నార్మలైజేషన్ డౌన్ అవ్వచ్చు, పెరగవచ్చు. పెరిగే ఛాన్స్ అయితే లేదు. కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. కట్ ఆఫ్ తగ్గుతుంది. మరి కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే నాకు 40 మార్కులు రావచ్చా, మరి నేను 5 కిలోమీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చా, ఈ 40 మార్కులకు నాకు జాబ్ వస్తుందా, 5 కిలోమీటర్ ప్రాక్టీస్ చేయొచ్చా అంటారు. చేయొచ్చా అంటే నేను ఏమంటా తెలుసా, నేను ఒకటే మాట తెలుసా, ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. చేయాలనే చెప్తా. ఎందుకు ఏమంటున్నా అంటే, చేయమని చెప్పేసి మాకు జాబ్ రాకపోతే మళ్ళీ టైం వేస్ట్ అయింది కదా అని మీరు అనుకుంటారు. మళ్ళీ వచ్చి కూడా మీరు కామెంట్ కూడా నాకు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. దాన్ని కూడా నేను రెస్పాండ్ అవుతాను, రిప్లై అవుతా. ఇది నిజమే కదా అని మీరు అనుకునేటట్టు నేను మాట్లాడితే ఇప్పుడు చూడండి మీరు. ఓకే, 50 మార్కులు వచ్చినాయి, ఒక క్యాండిడేట్ ప్రిపరేషన్ అయ్యిండు. 50 మార్కులు అయినాయి, ఒక క్యాండిడేట్ ప్రిపరేషన్ అయ్యిండు. ఇంకో క్యాండిడేట్కి 55 మార్కులు వచ్చినాయి. ఒకవేళ జాబ్ వస్తుందో రాదో అనుకొని ప్రిపరేషన్ కాదు. కట్ ఆఫ్ తగ్గి 45 మార్కులకు జాబ్ వచ్చింది. 55 మార్క్స్ క్యాండిడేట్ ప్రిపరేషన్ కాలేదు, లాస్ట్ మూమెంట్లో వచ్చింది, ప్రిపరేషన్ అయ్యాడు, క్వాలిఫై చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేస్తారు? 5 కిలోమీటర్స్ రన్నింగ్. ఒకసారి మీరు ఆలోచన చేయొచ్చు కదా. 40 మార్కులు వస్తే ఏముంది, ఎస్టీ 66 మార్కులు వస్తే ఏముంది. ఇంకా ఫైనల్ లిస్టు మనకు రాలేదు, రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ కాదు. ఇది ఎవ్వరు చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. 40 మార్కులకు వస్తుంది, 30 మార్కులకు వస్తుంది, 50 మార్కులకు వస్తుంది, 60 మార్కులు అని నువ్వెవరు, నేనెవరు? జస్ట్ కేవలం ఇది ఒక ఊహ అంతే. ఇది ఒక కేవలము ఇది గెలుస్తుంది, అది గెలుస్తుంది అని చెప్పి ప్రిడిక్షన్ లాంటిది ఇదంతా. మీరు ఏది నమ్మకూడదు. ఒకటి, మీరు ఇప్పుడు ప్రిపరేషన్ అవుతారు, 5 కిలోమీటర్ల రన్నింగ్కి ప్రిపరేషన్ అవుతారు, ఏదో కోచ్ దగ్గర జాయిన్ అయ్యారు, లేకపోతే సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకురు. దానివల్ల మీకు ఏమైనా మైనసా? పోనీ 20,000 రూపాయలు ఖర్చు అయింది. మీరు ప్రాక్టీస్కి దానికి దీనికి అనుకుంటూ హాస్టల్లో జాయిన్ అయ్యారు, ప్రాక్టీస్కి దానికి దీనికి ఈ 4 నెలలు కష్టపడితే ఒక 20,000, 25,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఒక 20,000-25,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. జాబ్ రాలేదు, 20,000 పోతాయి. ఒకవేళ జాబ్ వస్తే ఫ్యూచరు సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు 20,000 రూపాయలు ఎందుకు రా బాబు అనుకున్నారు అనుకో, మీకు ఒకవేళ 50 మార్కులతో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, అయ్యో నేను ప్రిపరేషన్ కాకపోతే అనుకుంటే నీ ఫ్యూచరే ఆగమైపోతుంది. ఈ పాయింట్స్ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చెప్పనీకి నేనెవరు, ఇంకా ఎవరెవరో చెప్తుంటారు, అదే చేస్తారు. ఎవరు? జస్ట్ కేవలం మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వచ్చినా నేను ఇక్కడికి. ఎందుకు వచ్చినంటే మీకు అర్థం కావాలి, నేను చెప్పే మాటలు అర్థం కావాలి. నార్మలైజేషన్ ఇంకా తక్కువ కావచ్చు, మీకు జాబ్ రావచ్చు. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. మీరు ఎగ్జామ్ రాకంటే ముందు నుంచే ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలి, పొద్దుగాల పూట రన్నింగ్ పోవాలి, డే టైంలో మీరు ఫ్యాకల్టీ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ రాసిరు, మీరు ప్రాక్టీస్ నిరంతరం ప్రాసెస్ అయితేనే ఉండాలి. ఇప్పుడు పోస్టులు 25,000 ప్లస్ ఇంకెక్కువ పోస్టులు కూడా కలిపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కట్ ఆఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉందన్న. 60కి పోవచ్చు, 50కి కూడా పోవచ్చు కట్ ఆఫ్. అప్పుడు ఏం చేస్తారు? బిస్కెట్ అయ్యేది ఎవరు? మీరే అవుతారు. ఈ వీడియోలు చేసేది ఇవన్నీ కామనే. మీరు అన్నీ ఏవేవో వీడియోలు సెర్చ్ చేస్తుంటారు, అన్నీ చూస్తుంటారు, అన్నీ వేస్ట్. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. కేవలం మీ శరీరానికి బరువు అవుతుండొచ్చు అంతే, మీ జీవితానికి బరువు అయితే కాదు. మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇది చెప్పనికని ఈ వీడియో చేయడానికి వచ్చిన, అదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరందరూ చేంజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ చేంజ్ కావాలి, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ప్రాక్టీస్ మొదలు పెట్టండి, టైం వేస్ట్ చేయకండి. జాబ్ వస్తుంది, రాదు, మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ మీకు ఒకటి అర్థమవుతుందా? నెక్స్ట్ తెలంగాణ పోలీస్ ఉంది, మళ్ళీ టీఏ ర్యాలీ ఉంది.
ఇవన్నీ ఇంకా వస్తూనే ఉంటాయి. నువ్వు ఫిజికల్ చేయడం వల్ల దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది. జాబ్ రాదని మాత్రం అనుకోకు, జాబ్ వస్తుంది అని ట్రై చేయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, అండ్ ఆల్ ద బెస్ట్. జై జవాన్, జై కిసాన్.